చిట్యాల మండలంలో ఉపాధి హామీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జాబ్ కార్డు ఉన్న కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. చిట్యాల మండలంలోని గ్రామాలలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఉదయం పూట నుండి కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. పంటలు లేక పనులు లేవని ఉపాధి హామీ పనులతో ఉపాధి దొరుకుతుందని ప్రజలు చెబుతున్నారు. మాది గోపాలపురం. మాకు కరువు పని పొద్దున్నే 6 గంటల నుండి స్టార్ట్ చేస్తున్నాం. 9-10 గంటల వరకు అయిపోతుంది. ఈ కరువు పని మాకు చాలా బెనిఫిట్గా ఉంది. మాకు నిత్యావసర అవసరాలకు కానీ మాకు ఇప్పుడు పంటలు చాలా తక్కువ ఉన్నందున కరువు పని అనేది మాకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఇక మాకు సంబంధించిన వాటర్ కానీ డాక్టర్స్ కానీ ఫీల్డ్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చి చూస్తున్నారు. మేము కూడా రోజు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. ఈజీఎస్ సిబ్బంది సూచించిన మేరకు కొలత ప్రకారం పనిచేస్తున్నామని ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు చెబుతున్నారు. పని ప్రదేశాలలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని కూలీలు చెబుతున్నారు. వేసవి కాలం కావడంతో ఉదయం వచ్చి త్వరగా పని ముగించుకొని వెళ్తున్నామన్నారు. అంబాల రాజు, మాది గోపాలపురం గ్రామం. మాకు ఈ వేసవి కాలంలో 100 రోజుల వరకు చాలా మంచి ఉపాధి కల్పిస్తుంది. దీనికి మేము రోజు పొద్దున 6 గంటలకు వస్తున్నాం, 10 గంటల దాకా పని చేసుకుంటున్నాం. కొలతల ప్రకారం మేము మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మాకు సౌకర్యాలు మంచిగా కల్పిస్తుండ్రు. వాటర్ సప్లై, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నీ సమకూర్చిండ్రు. మాతో ఎప్పటికీ ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా ఉంటుండ్రు. మాకు ఈ పని ద్వారా రోజు 300 ఉపాధి కూలి వస్తుంది. ఈడ మాకు బాగానే ఉందండి.